హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. ఇంకా చూసారు కదా, ఇది కృష్ణాష్టమి రోజు స్పెషల్ స్వీట్ చేసుకున్నాం అన్నమాట. సో మా హస్బెండ్ నా కోసం క్యారెట్స్ తినమని డిస్కస్ అయితే నార్మల్గా తినబుద్ధి కావట్లేదు, అందుకే స్వీట్ చేశాను. సో ప్రాసెస్ ఒకసారి చూడండి. ఇట్లా ఎప్పుడైనా ట్రై చేశారు, ఇట్లాంటి టిప్స్ తోటి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. సో ఫస్ట్ అయితే క్యారెట్స్ ఇంకా పైన నార్మల్గా కొంచెం థిక్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని అయితే స్క్రాచ్ చేసుకున్నాను. అండ్ దాన్ని చేసుకున్న తర్వాత మెయిన్గా ఇట్లా పెద్ద హోల్స్ ఉన్న దాంతో మాత్రమే గీరాలి క్యారెట్ని. సో అప్పుడైతేనే టేస్ట్ అయితే బాగా వస్తుంది. అంటే మరి సన్నదైనా ఇంకా మరి పెద్దదైనా బాగుండదు. నేనైతే క్యారెట్ మొత్తంని చూడండి ఇట్లా చేశాను. సో ఇట్లా చేస్తేనే అప్పుడు బాగా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఒకటైతే లావు అంటే అడుగు మందం ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి మెయిన్గా, ఎందుకంటే అడుగంటకుంటాయి ఈజీగా. డైరెక్ట్ ఇంకా అందులో మనం తురుముకున్న క్యారెట్ అయితే వేసేయాలి. సో అసలు భయపడకండి, అంటే క్యారెట్ డైరెక్ట్ వేసేసాం కదా, అడుగంటి పోతుంది అని చెప్పేసి. క్యారెట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది, మ్యాక్సిమం తెలుసు కదా అందరికీ. సో ఆ వాటర్ కంటెంట్ వల్ల అడదు క్యారెట్ అయితే. చెమ్మ వంత పోయే వరకు, అందులో ఉన్న ఒక 80% వాటర్ బయటకు వెళ్ళిపోయే వరకు మాత్రం ఖచ్చితంగా వేపుకోవాలి క్యారెట్ని. అప్పుడే క్యారెట్ పచ్చివాసన అనేది అయితే పోతుంది. ఒక 20% వాటర్ ఉండగానే నేనైతే షుగర్ యాడ్ చేశాను. 1 కప్ షుగర్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఎంత షుగర్ అంటే లిమిట్గా తింటే అంత హెల్త్కి మంచిది. అండ్ ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్స్ అయితే చాలా, ఎంత స్వీట్ తక్కువ తింటే అంత బెస్ట్, ఎందుకంటే ఈ టైంలో షుగర్ వస్తే చాలా ఇబ్బంది అని ఉంటుంది. సో తక్కువ షుగర్ యాడ్ చేశాను, అయినా టేస్ట్ బాగుంటుంది. సరిపోయేంత వేసాను అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా చక్కెర మొత్తం క్యారెట్ పీల్ చేసిన తర్వాత నేనైతే కొన్ని పాలైతే పోసుకున్నాను. బాగా పోసుకోవచ్చు, కానీ నేనైతే కొన్నే తీసుకున్నాను సరిపోయేంత. సో హై ఫ్లేమ్ పెట్టేసుకొని, అంటే మీడియంలో కొంచెం హై పెట్టేసి పాలన్నీ మంచిగా దగ్గరికి వచ్చి ఉడికే వరకు అయితే ఇంకా మూత పెట్టేసి అయితే ఉడకనిచ్చాను. మంచిగా ఉడకాలి ఆ చక్కెర పాలు క్యారెట్కి మంచిగా పట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి ఎంత దగ్గర పడింది, ఇట్లా దగ్గరికి రావాలి పాలు చక్కెర అన్నీ మంచిగా క్యారెట్లోకి అయితే అంతా ఇనికిన తర్వాత ఇంకా నెయ్యి అయితే వేసాను. నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం బాగా ఫ్యాట్ ప్లస్ డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందని చెప్పి తక్కువ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకొకసారి చిన్న గిన్నె పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో అయితే లైట్గా వేయించుకున్నాను. లైట్గా వేయించి ఇంకా మనం ప్రిపేర్ చేసిన హల్వాలో అయితే ఇవైతే మిక్స్ చేసేయాలి. అప్పుడు ఎంత టేస్టీ హల్వా ఉంటుందంటే ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి, ఎంత కమ్మ ఉంటుంది తెలుసా హల్వా అంటే. ఇంకా మర్చిపోరు, మళ్ళీ వేసుకొని తినాలనిపిస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇంకా మా ఊడికైతే ఫస్ట్ స్పూన్తో వాడే సెల్ఫ్గా తింటా అని చెప్పేసి స్పూన్లో పెట్టుకొని తినడానికి అయితే ట్రై చేస్తున్నాడు. సో మేమందరం అయితే వేసుకొని తినేసినాం. అందరు చాలా బాగుందని చెప్పారు. కృష్ణాష్టమి రోజు స్పెషల్ అయితే ఇది మాది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.